చేస్తానని చెప్పేసి అంటుంది. ఇంట్లో చూసుకుంటే సరుకులు నిండుకుంటాయి. సరే కొడుకుని పిలిచి శెట్టిగారి కొట్టుకెళ్ళి దొంగతనం చేసి తీసుకురమ్మంటుంది. ఎవరు? తల్లి. సరే కొడుకు ఏం చేస్తాడయ్యా అంటే శెట్టిగారి కొట్టుకెళ్ళి దొంగతనం చేసి సరుకులు తీసుకొస్తాడు. దానితో వండి చక్కగా ఆ సాధువుకి పెడుతుంది. సరే సాధువు భోజనం చేస్తాడు. ఇంతలో సాయంకాలం అవుతుంది. సరే ఇంకొక ఊరు వెళ్ళాలి అంటే అడవి దాటి వెళ్ళాలి. పూర్వం పాఠశాల నడిచే వెళ్ళేవారు కదా. రాత్రిపూట అడవి ప్రయాణం ప్రమాదం కాబట్టి ఈ రాత్రికి బయట అరుగు మీద పడుకుంటానమ్మా, ప్రొద్దున్నే లేచి వెళతాను అంటే సరే అని చెప్పేసి ఆ సాధువు బయట అరుగు మీద పడుకుంటాడు. వీళ్ళిద్దరూ లోపల పడుకుంటారు. సరే ప్రొద్దున్నే తెల్లవారుజాము లేచి చూసేసరికి ఇంట్లో విలువైన వస్తువు ఒక్కటి కనిపించదు. ఆ వెండి గంజాలు, చెంబులు, ఆ గ్లాసులు ఏవైతే ఉంటాయో ఒక్కటి కనిపించవు. సరే బయటకు వచ్చి చూస్తే సాధువు కనిపించదు. సరే ఈ సాధువే దొంగతనం చేసి ఉంటాడని చెప్పేసి లబోదిబోమని గుండెలు బాదుకుని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిస్తే మహా అయితే ఎంత దూరం వెళ్ళి ఉంటాడని చెప్పేసి అందరూ కూడా కర్రలో బొరలో అన్నీ వేసుకుని ఆయన వెతకడం కోసం అని చెప్పేసి బయలుదేరుతారు. సరే కొంత దూరం వెళ్ళేసరికి ఆ సాధువు కనిపిస్తాడు. కనిపించి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ముందు ఆ వెండి సామాగ్రి అంతా కూడా ఉంటుంది. సరే అని చెప్పేసి ఇతనే దొంగ అని చెప్పేసి అందరూ కొట్టేయడం కోసం ఆయన దగ్గరికి వెళుతూ ఉంటే ఇందులో పెద్ద మనిషి ఆపుతాడు. ఆగండి ఆగండి ఆగండి, నిజంగా దొంగవాడైతే అవి పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చుని ఇలా చేస్తున్నాడంటే అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అని చెప్పేసి ఆ పెద్ద మనిషి అడుగుతాడు. నాయన నిన్నటి రోజున అన్నమో రామచంద్ర అని చెప్పి వస్తే చక్కగా పట్టెడు అన్నం పెడితే తిన్న విశ్వాసం లేకుండా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు దొంగలించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతాడు. ఏమి అనుకోకండి స్వామి, నిన్నటి రోజున బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆ తల్లిని అన్నం అడిగితే ఇంట్లో సరుకులు నిండుకుంటే శెట్టిగారి కొట్టుకెళ్ళి ఆ దొంగతనం చేసుకుని తీసుకొచ్చినటువంటి పదార్థంతో నాకు వండి పెట్టింది కాబట్టి అది తిన్న తర్వాత నాకు దొంగతనం చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగింది. సరే అందుకని చెప్పేసి ఇవి దొంగిలించుకొచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నేను తిన్నది అరిగిపోయిందని చిచ్చి నేను సాధువుని సన్యాసిని నాకెందుకు ఇవని చెప్పేసి వచ్చేస్తే ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటా అని చెప్పేసి అంటాను. సరే అని చెప్పి ఆ మాట విన్నటువంటి ఆ తల్లి చిన్నబుచ్చుకుని ఇంకెప్పుడు ఆ తప్పు చేయని స్వామి అని చెప్పి ఆ యొక్క వస్తువులు తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని సాధువులు సన్యాసులు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు భోజనం చేయరయ్యా అంటే ఎలా సంపాదించారో తెలియదు. అందుకని మరి ఒకవేళ ఇప్పుడు మేమే వచ్చి ఉంటాం, ఎవరో ఇంటి దగ్గర ఆతిథ్యం ఒక చక్కటి కాదు కదా. మరి మా పరిస్థితి ఏమిటయ్యా అంటే దాన్ని మీరు పెట్టిన పదార్థాన్ని మేము ఆ వెంకటేశ్వర స్వామి వారికి మనసులో నైవేద్యంగా చూపిస్తాం. ఇప్పుడు మీరు నాకు పెట్టలేదు, మీరు వెంకటేశ్వర స్వామి వారికి పెట్టారు. ఇప్పుడు ఆయన ప్రసాదంగా నేను స్వీకరిస్తూ ఉంటాను. మీరు నాకు పెట్టలేదు, ఎవరికి పెట్టారు? వెంకటేశ్వర స్వామి వారికి పెడితే ఆ ప్రసాదాన్ని నేను చక్కగా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాను. కాబట్టి మాకు ఆ దోషం అంటకుండా, అంటే మేము అంటే ఎవరైనా సరే మనసులో చక్కగా అది భగవత్ ప్రసాదంగా భగవంతునికి అర్పణం చేసి అది ప్రసాద భావనతో తీసుకున్నప్పుడు ఎటువంటి దోషము ఉండదు. అందుకనే తినేటప్పుడు ఆ ద్రవ్యానికి శుద్ధి ఉండాలి. అంతేకాదు వండేటప్పుడు వంటలో చేసేటువంటి వ్యక్తి కూడా మనసులో ఆ భావం ఉండాలి. పూర్వం కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు ఒక చోట ఒక ఆశ్రమానికి వెళతారు. వెళ్ళినప్పుడు పరమాచార్య స్వామి వారు వచ్చారని చెప్పేసి ఆయన కొత్త కంచంలో వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత భోజనం అంతా అయిపోయిన తర్వాత కంచం కడిగి జోల్లో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. శిష్యులు అడుగుతారు, గురువుగారు అదేంటండి కంచం జోల్లో వేసుకుని వెళ్ళిపోతుంది, అది మనది కాదు, ఆశ్రమం వాళ్ళది, మనం పట్టుకెళ్ళటం ఏమిటంటే మనకు అపవాదం వస్తుంది, వారికి ఇచ్చేయండి అని చెప్పేసి అంటారు. ఒక్కసారి తెల్లబోతారు మహాస్వామి వారు. తెల్లబోయి ఒక్కసారి కూర్చొని ధ్యానం చేస్తారు. ఆయన అసలు ఈ వంట వండిన వాడు ఎవరో వాడిని తీసుకురండి అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి పీఠం శ్రీకార్యం వారు గమ్మున ఇలా వంటవాడిని తీసుకొస్తారు. నాయన నీ పేరు ఏమిటయ్యా అంటే పలా అని చెప్తారు. అదే ఆయన పేరు ఏదో చెప్తారు. సరే ఈ వంట చేయడానికి ముందు నువ్వు పూర్వాశ్రమంలో ఏం చేసేవాడివయ్యా అంటే స్వామి మీ దగ్గర నేను దాచాల్సిన పనే ఉంది. పూర్వాశ్రమంలో అంటే ఇంతకు ముందు నేను ఒక దొంగవాడిని, చేతి వాడటం బాగా ఉంది, ఎక్కడ పడితే అది చూడటం, దాన్ని దొంగిలించడం, చక్కగా ఎక్కడో చోట అమ్ముకోవటం చేస్తా ఇది చేయటం. కానీ నాలోనే కొంత మార్పు వచ్చి ఎంతకాలం ఇలా బ్రతుకుదామని చెప్పేసి నా చేతిలో మంచి పాక ప్రావీణ్యం ఉంది కాబట్టి ఇక్కడ భగవత్ సేవ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో ఆ దొంగతనం చేయకుండా ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ వంట చేస్తూ ఉన్నానని చెప్పేసి అంటారు. సరే బాగానే ఉంది, అసలు వంట చేసేటప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతారు. స్వామివారు మీ దగ్గర దాయవలసిన పని లేదు. ఆ జీడిపప్పు చూస్తూ ఉంటే ఇది ఏ శెట్టిగారి కొట్లో అమ్మితే ఎంత ఇస్తారు, ఈ కందిపప్పు తీస్తూ ఉంటే ఈ కందిపప్పును ఏ అమ్మకి ఇస్తే మనకి ఎంత డబ్బులు ఇస్తుంది, నాకు ఆ వస్తువు చూసినప్పుడల్లా అదే భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఏ దొంగతనం మాత్రం చేయలేదు సుమి, కానీ ఏ వస్తువు చూసినా నాకు ఆ భావనే కలుగుతుంది, ఆ భావనతోనే వంట చేస్తూ ఉంటాను స్వామి అని చెప్పేసి అంటారు. అందుకనే ఆ భావనతో వండిన వంట కాబట్టే అది తిన్నప్పుడు మహాస్వామి అంతటి వారికే అది దొంగతనం చెయ్యాలనేటువంటి భావన కలిగింది. మనం ఏ పాటి అందుకనే ద్రవ్య శుద్ధి ఉండాలి, తో పాటుగా మనశుద్ధి ఉండాలి.
వండేటప్పుడు అంత శుద్ధంగా ఉండాలి ఏ భోజనమైనా సరే. అందుకని ఎలా పడితే అలా వండడానికి శాస్త్రం అంగీకరించలేదు. భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలంటే ఏం చేస్తాం? చక్కగా స్వామివారికి నైవేద్యం ఉండాలంటే చక్కగా స్నానం చేసి శుద్ధమైన వస్త్రం కట్టుకుని ఎలా అయితే పవిత్రంగా మనం చక్కగా ప్రసాదంగా వండుతూ ఉంటామో అదే ప్రసాద భావనతో వండి ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టినప్పుడు మనమే ప్రసాదం. అర్థమైందమ్మా? భగవంతుడు లౌకిక ప్రసాదాలు ముట్టడు. అవన్నీ మనం సృష్టించామా? అవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే. పుష్పం పత్రం ఫలందోయం యోమే భక్తే ప్రీచ్యతే. నువ్వు ఇచ్చేటువంటి ఏదైనా సరే భక్తితో ఇవ్వాలి, కానీ నాకు ఉంది అనే అహంకారంతో ఇస్తే భగవంతుడు ఎప్పుడూ ముట్టేటువంటి వాడు కాదు. అందుకని భగవంతుడికి అర్పణం చెయ్యాలి అంటే, భగవంతుడు తినాలి అంటే లౌకిక ప్రసాదాలు తినరు. అగ్నిముఖంగా ఇచ్చేటువంటి హవిస్సులు మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా ఇక్కడ చేసేటువంటి హోమాలన్నీ కూడా భగవత్ప్రీతి కోసం చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. దేవతలు వచ్చారు, చక్కగా వాళ్ళు తృప్తి చెందడం కోసం అని చెప్పేసి హోమము అదే విందు.